హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కట్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుని నెక్ డీప్ అనేది 3.5 అయితే డౌన్ చేశాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డీప్ ఏమో 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. డౌన్ కూడా 3 ఇంచెస్ 3.5 అయితే పెట్టానండి. మన కింద నుంచి నడుము లెంత్ అయితే 4 ఇంచెస్కి అయితే నేను డ్రా చేశాను. ఈ విధంగా మెజర్మెంట్ ప్రకారం మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అవుతూ ఉందండి. 8.5 చెస్ట్ లూజ్ పెట్టుకుని ఆర్మ్ డౌన్ ఏమో 6 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేయాలి. నేను ఈ బాక్స్ షేప్ అనేది 3 ఇంచెస్ అయితే డ్రా చేశానండి. డ్రా చేసి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది. ఒక బాటిల్ క్యాప్ ఏదైనా తీసుకుని ఒక మూతని మనకి ఎన్ని కరువుస్ వస్తున్నాయో దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలండి. నెక్ డీప్ కొంచెం ఎక్కువైనా కానీ కరువుస్ కరెక్ట్గా వచ్చేలాగానైతే డ్రా చేసి ఈ కట్ వర్క్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇది నేను షార్ట్ వీడియో స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. అలానే లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత దీనికి బకరం కూడా ఏమీ వేయనవసరం లేదండి. ఈజీగానే మనం స్టిచ్ చేసేయచ్చు. నేను ఫ్రంట్ నెక్ అయితే డీప్ నెక్ పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను సింపుల్ ట్రిక్స్తో అయితే షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. డిజైన్ కట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్